ఒకప్పుడు భారతదేశంలోని ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఒకే ఒక బ్రాండ్ పేరు మారుమోగిపోయేది. అదే వీడియోకాన్. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో ప్రకటనలు, ఐపీఎల్ జట్టుతో స్పాన్సర్‌షిప్‌లు, టెలివిజన్లు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్‌లతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న నంబర్ 1 కంపెనీ అది. కానీ నేడు ఆ పేరు ఎక్కడైనా వినిపిస్తుందా? ఒక దేశాన్ని, ఒక మార్కెట్‌ను ఏలిన ఆ దిగ్గజ కంపెనీ ఒక్కసారి ఎలా కనుమరుగైపోయింది? కేవలం ఒక సాధారణ వ్యాపార వైఫల్యమా? అతి విశ్వాసం కొని తెచ్చుకున్న పెను ప్రమాదమా? ఒక గ్రేట్ బిజినెస్ అమాంతంగా ఎలా కూలిపోయిందో ఈ రోజు మనం చూద్దాం. ఈ కథ మొదలైంది 1955లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్. నందలాల్ దూత గారు ఒక చిన్న షుగర్ మిల్లును స్థాపించారు. ఆ రోజుల్లో షుగర్ ప్రాసెసింగ్ అనేది ఒక కొత్త వ్యాపారం. దాని ద్వారా దూత్ కుటుంబం మంచి లాభాలే ఆర్జించింది. కాలం గడిచింది. నందలాల్ దూత్ వయస్సు మీద పడటంతో ఆ వ్యాపార బాధ్యతను ఆయన కుమారుడు వేణుగోపాల్ దూత్ చేతికి వచ్చాయి. అప్పటికే షుగర్ బిజినెస్ బాగానే నడుస్తున్నప్పటికీ వేణుగోపాల్ దూత్ ఏదైనా కొత్తగా సాధించాలని తపన ఉండేది. ఆయనది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, పైగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. సరిగ్గా 1980 మధ్య కాలంలో ఆయన భారతీయ మార్కెట్లో ఒక పెద్ద మార్పును గమనించారు. దేశంలో కలర్ టెలివిజన్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అప్పుడే దూరదర్శన్ కలర్ బ్రాడ్కాస్టింగ్ ను ప్రారంభించడంతో ఈ మార్కెట్ అవకాశాన్ని వదులుకోకూడదని భావించిన దూత్ కుటుంబం కేవలం టీవీలను కొనడమే కాకుండా వాటికి అత్యంత కీలకమైన పిక్చర్ ట్యూబ్స్ ను తయారీని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి అసలు మెయిన్ కాంపోనెంట్ మనమే తయారు చేసినప్పుడు వేరే వాళ్లకు ఎందుకు అమ్మాలి? మనమే సొంతంగా టీవీలను తయారు చేద్దాం అని భావించారు. అలా 1991లో మొట్టమొదటిగా స్వదేశీ కలర్ టీవీని మార్కెట్ లోకి తెచ్చారు. అదే సంవత్సరంలో తమ కంపెనీ పేరును అధిగం ట్రేడింగ్ నుంచి వీడియోకాన్ గా మార్చేశారు. అప్పట్లో కలర్ టీవీ అంటే కేవలం సంపన్నులు మాత్రమే కొనుగోలు చేసే విలాసవంతమైన వస్తువు. మార్కెట్ అంతా విదేశీ బ్రాండ్ల గుప్పట్లో ఉండేది. విపరీతమైన ఇంపోర్ట్ ట్యాక్స్ కారణంగా వాటి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉండేవి. కానీ వీడియోకాన్ తెచ్చిన టీవీలు స్వదేశీ తయారు కావడం వల్ల చాలా తక్కువ ధరకే లభించాయి. దీంతో సాధారణ మధ్య తరగతి ప్రజలు కూడా తొలిసారి కలర్ టీవీలను కొనుగోలు చేసే అవకాశం దక్కింది. ఈ ఒక్క ప్రోడక్ట్ తో వీడియోకాన్ భారతీయ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో ఒక సరికొత్త తుఫాను సృష్టించింది. ఇది కేవలం ఒక వ్యాపార ప్రారంభం మాత్రమే. 1990ల కాలంలో భారతదేశంలో ఎకనామిక్ లిబరైజేషన్ ఊపందుకున్నాయి. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకున్న వీడియోకాన్ హోమ్ అప్లయన్సెస్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. మొదటిగా ఫ్రిడ్జ్లపై దృష్టి పెట్టింది. అప్పట్లో మార్కెట్ లో ఉన్న క్యాల్వినేటర్, గోద్రెజ్ వంటి బ్రాండ్లు గట్టి పోటీని ఇస్తూ భారతీయ వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా ఫాస్ట్ ఫ్రీజ్, డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్లను తక్కువ ధరలకు అందించింది. అంతేకాదు మధ్యతరగతి ప్రజల సులభంగా కొనుగోలు చేసేలా ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా తెచ్చింది. ఆ తర్వాత సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు, ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు మార్కెట్ లోకి తీసుకొచ్చింది. టీవీ నుంచి మ్యూజిక్ సిస్టమ్ వరకు ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు తయారు చేస్తూ వాల్యూ ఫర్ మనీ బ్రాండ్ గా అవతరించింది. కస్టమర్లను మరింత ఆకర్షించడానికి టీవీ, వాషింగ్ మిషన్లపై కాంబో డిస్కౌంట్ కూడా ప్రకటించింది. దీంతో వీడియోకాన్ తిరుగులేని అగ్రగామిగా నిలిచింది. ఎప్పుడైతే ఒక వ్యాపారం శిఖరాగ్రానికి చేరుకుంటుందో అక్కడే అతి విశ్వాసం కూడా పుట్టుకొస్తుంది. వీడియోకాన్ కూడా సరిగ్గా అదే తప్పు చేసింది. మనం ఎలక్ట్రానిక్స్ రంగంలో రారాజులా అయ్యాము కనుక ఏ రంగంలో అయినా ఇట్టే రాణించగలం అనే భ్రమలో పడింది. ఈ ఆలోచనే ఆ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమయ్యింది. 2028 నుంచి 2011 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎనర్జీ డిమాండ్ పెరుగుతుండటంతో వీడియోకాన్ ఆయిల్ ఎక్స్ప్లోజివ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీగా అప్పులు తీసుకొని ఆయిల్ ప్రాజెక్ట్ లో వందల కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కానీ విధి మరోలా తలిచింది. కొద్ది సంవత్సరాలకే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెళ్లకు $100 నుంచి ఏకంగా $30 వరకు పడిపోయాయి. దీంతో ఆ ప్రాజెక్టులన్నీ తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. కేవలం ఒక ఆయిల్ బిజినెస్ కోసమే కంపెనీ 22,000 కోట్లు భారీ అప్పు ఊబిలోకి కూరుకుపోయింది. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీలు కూడా కట్టలేని స్థితికి కంపెనీ చేరుకుంది. చివరికి ఎస్బీఐ, ఐసీఐ వంటి బ్యాంకులు వీడియోకాన్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ గా ప్రకటించాయి. 2008లో భారతదేశం టెలికాం రంగంలో విపరీతమైన గ్రో అవుతుంది. దీనిని చూసి ఆకర్షితులైన వేణుగోపాల్ దూత్ టెలికాం రంగంలోకి ప్రవేశించి 2G లైసెన్స్లు, స్పెక్ట్రమ్లు కొనుగోలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సిమ్స్ కార్డులు కూడా లాంచ్ చేశారు. కానీ కొద్ది రోజులకే ఇది దేశాన్ని కుదిపేసిన 2G కుంభకోణం కేసులు చిక్కుకుంది. ఎలాంటి పారదర్శకరమైన ఆక్షన్ జరగకుండానే అప్పట్లో లైసెన్స్ ఇచ్చారని తేలడం సుప్రీంకోర్టు వీడియోకాన్ తో సహా అనేక కంపెనీల లైసెన్స్ రద్దు చేసింది. లైసెన్స్ల కోసం పెట్టిన వేల కోట్లు నీల పాలయ్యాయి. చివరికి ఉన్న కొద్దిపాటి టెలికాం వ్యాపారాన్ని కూడా ఎయిర్టెల్ కు అమ్ముకోవాల్సి వచ్చింది. 2009లో వీడియో ఐకాన్ D2H సేవలను ప్రారంభించింది.
నుంచి కొంతకాలం బాగానే రాణించినప్పటికీ టాటా స్కై, డిష్ టీవీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యింది. అలాగే 2010 నుంచి 2011 కాలంలో నెక్స్ట్ రీటైల్ పేరుతో 500 పైచీలకు ఎలక్ట్రానిక్స్ రీటైల్ స్టోర్లను తెరిచారు. కానీ అప్పటికే మార్కెట్ లోకి దూసుకెళ్తున్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలను ఉనికి ముందు ఈ స్టోర్ నిలబడలేకపోయాయి. ఒకవైపు సైడ్ బిజినెస్ అన్ని కుప్పకూలుతుండగా అసలైన ప్రధాన వ్యాపారమైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంపై కూడా కంపెనీ దృష్టి పెట్టలేకపోయింది. 2005 తర్వాత భారతీయ మార్కెట్ లో శాంసంగ్, ఎల్జీ, సోనీ వంటి కొరియన్ మరియు జపాన్ బ్రాండ్లు అడుగు పెట్టాయి. ఆ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాయి. ఉదాహరణకు స్మార్ట్ వాషింగ్ మిషన్లు, ఇన్వర్టర్ ఏసీలు, స్లిమ్ ఎల్ఈడి ఎల్సిడి టీవీలు. కానీ వీడియో ఐకాన్ మాత్రం కాలంతో పాటు మారలేకపోయింది. అప్పటికీ కూడా పాత పద్ధతిలోనే భారీ డబ్బాలుగా ఉండే టీవీలను సాధారణ నాణ్యత లేని ప్రాడక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. వినియోగదారులు ఆధునిక డిజైన్లు, స్మార్ట్ టెక్నాలజీ వైపు మళ్లుతుంటే వీడియోకాన్ మాత్రం కేవలం పాత ప్రాడక్టులు తక్కువ ధరకే వర్జన్స్ లు మాత్రమే అమ్ముతూ కాలం వెళ్లదీసింది. ఫలితంగా కస్టమర్లు ఆ బ్రాండ్ పూర్తిగా తిరస్కరించడం ప్రారంభించారు. భారీ అప్పులు నష్టపోయిన వ్యాపారాలు, దిగజారిన బ్రాండ్ ఇమేజ్ కారణంగా 2019 నాటికి వీడియోకాన్ ఫ్యాక్టరీలు అన్ని ఒక్కొక్కటిగా మూతబడ్డాయి. బ్యాంకులకు వందల కోట్లు ఎగరవేయడంతో కంపెనీ పూర్తిగా దివాలు తీసింది. ఆఖరికి ఒకప్పుడు కోట్లాది మంది ఇళ్లను ఏలిన ఆ మహావృక్షం 2021లో వేదాంత్ గ్రూప్ చేతికి కేవలం 2,962 కోట్లకు అతి తక్కువ ధరకు అమ్ముడుపోయింది. ఎన్నో వేల కోట్ల సామ్రాజ్యాలు ఉన్న కంపెనీ తప్పుడు నిర్ణయాల వల్ల కేవలం నామమాత్రపు ధరకు వేలంపాటలో కొనుగోలు చేయబడింది. మనుషులు ఎంతటి శిఖరాలకైనా ఎదగొచ్చు, కానీ కాలాన్ని గమనించకుండా అతి విశ్వాసంతో తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం దశాబ్దాల కష్టాన్ని కూడా బూడిద చేస్తుందని వీడియోకాన్ చరిత్ర అతి పెద్ద ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.